ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు. ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్లో దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాలుగా చేస్తాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 19వ తారీఖు ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ ఫోటో వచ్చేసి భోపాల్ శివార్లో తీసిన వేడుకలకు సంబంధించి తీసిన ఫోటో. ఇది రెగ్యులర్గా చిరు వ్యాపారులు ఉంటారు, వాళ్ళు రోడ్డు పైన వెళ్తుంటే తీసి 15 ఆగస్టుకి సంబంధించి ముస్లిం వ్యక్తి జెండాలు అమ్ముతున్నారు. దానికి సంబంధించి ఈ ఫోటో వచ్చి శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీసిన ఫోటో. ఈ ఫోటో రైతులు పంట నాట్లకు సంబంధించిన ఫోటో. ఇది కామారెడ్డిలో సంవత్సరం వర్ష బీభత్సంతో రోడ్లన్నీ ఇదై అన్నీ కొట్టుకపోయినాయి. దానికి సంబంధించిన ఫోటోలు ఇవ్వడం జరుగుతుంది. ఈనాడు ఫోటోగ్రాఫర్. ముందు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ ఫోటో చూడడానికి మాత్రం ఒక్కరే కనబడుతున్నారు, కానీ ఇద్దరు చూస్తే మాత్రం ఒక వ్యక్తి 4 చేతులు ఉన్నట్టు కనబడుతున్నాయి. ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో తీసిన ఫోటో. ప్లస్ ఈ బతుకమ్మ, మన తెలంగాణ సాంప్రదాయమైన పండుగలలో ముఖ్యమైనది బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ సద్దుల బతుకమ్మ, లాస్ట్ బతుకమ్మ ఇంట్లోకి వెళ్ళి మన పల్లెల్లో ఎలా తీసుకొస్తారనేది కాన్సెప్ట్లో తీసుకున్న ఫోటో. ఇది ఒకటి జింకల ఇది సంచారం. మన శ్రీరామ్ సార్ ప్రాజెక్టు బ్యాక్గ్రౌండ్ వాటర్లో ఈ జింకల సంచారం ఎక్కువ ఉంది. బహుశా రాష్ట్రంలోనే మంచి ప్రాజెక్టుగా కేటాయించారు ఈ ప్రాజెక్ట్. దీనికి కొన్ని వందల జింకలు సంచారం జరుగుతుంటాయి. చూడడానికి కూడా హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడికో వస్తున్నారు. ఆ సందర్భంగా తీసిన ఫోటో ఇది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు భానుతేజ, నేను వెలుగు ఫోటోగ్రాఫర్ని. నేను తీసిన ఫోటోలు ప్రతిదీ కూడా రైతులకు సంబంధించి వారి కష్టాలు, వారి పనులు, వాటికి సంబంధించి తీశాను. ఇది వచ్చి మన అర్సపల్లి శివార్లో తీసిన ఫోటో. ఇది వర్షంలో నాట్లు వేస్తున్న దృశ్యం. ఇది మన అమృత్ తాండాలో భార్యాభర్తలు మండే ఎండలో వారి వ్యవసాయ పనులు చేస్తున్న దృశ్యం. ఇది వర్ష ప్రభావిత ప్రాంతాలలో పూర్తిగా పంట నాశనమైన దృశ్యం. ఇది పండిన పంట వారు అమ్ముకునే సమయంలో, వారి ఆరబెట్టుకునే సమయంలో అక్కడే తినే దృశ్యాలు ఇవి నేను తీసిన దృశ్యం. ఇదొకటి భారీ వర్షాల కారణంగా ఇంట్లో నీళ్ళు వచ్చి ఉన్న దస్తావేజులు, కాగితాలు అన్నీ తడిసిపోతే వాటిని ఆరబెట్టుకునే దృశ్యం. ఇవి నేను తీసిన దృశ్యాలు. మీ పేరు ఫస్ట్ ఇంట్రొడక్షన్. నమస్తే, తెలంగాణ ఫోటోగ్రాఫర్. ఈ ఫోటో తీసి NH-44 హైవే మీద వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ఎంత దారుణంగా వెళ్తున్నట్టు చూపిస్తున్న ఫోటో. అంటే వాళ్ళు కూర్చోలేక, స్పేసెస్ లేక, వినాయక చవితి సందర్భంగా తీసిన ఫోటో ఇది. వాళ్ళు ఒక్కొక్కరు నుంచి ఒక్కొక్కరు ప్రయాణం చేసే సమయంలో వాళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తున్నారు ఫోటో. ఇది వచ్చి రేర్గా కనిపించే గుడ్లగూబ ఫోటో. ఇది గుడ్లగూబ ఎప్పుడు రాత్రిపూటనే కనబడుతుంది, కానీ డే టైంలో కనిపించింది క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది వచ్చేసి డిస్పల్లి మండలంలో తీసిన ఫోటో. రైతులు వరి కుప్పలు తీసుకుపోతున్నట్టుగా గడ్డి మోపు పొలాల మధ్యలో కనిపించిన ఫోటో. ఇది వచ్చేసి కుర్నాపల్లి విలేజ్, అలీసాగర్ పై నుంచి తీసిన ఫోటో. చిన్నపూర్ అడవి డ్రోన్తో తీసిన ఫోటో. ఇది వచ్చేసి నిజామాబాద్ టౌన్లోకి సంబంధించిన ఫోటో. చందూర్ విలేజ్లో యూపీ రైతులు దానికి సంబంధించి ఈ వర్షానికి కొట్టుకుపోతున్న, వాటర్లో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని వాళ్ళు మహిళా రైతులు తీస్తున్న ఫోటో. ఇది కూడా NH-44కి సంబంధించిన ఫోటో. ఈ వరి ధాన్యం వర్షంలో తడిసిన దాన్ని ఎండబెడుతూ ఒక గొడుగు కింద పడుకున్న ఒక ముసలి రైతుకు సంబంధించిన ఫోటో. ఈ ఫోటో వచ్చేసి ఈ మధ్యలో హెల్మెట్ గురించి ర్యాలీ తీసినప్పుడు మంత్రి గారు వచ్చినప్పుడు వారు పెడుతున్న ఫోటో. దసరా ఉత్సవాలకు సంబంధించినప్పుడు అమ్మవారి ఊరేగింపు జరిగిన ఫోటో. ఫోటోದಲ್ಲಿ మార్కెట్ టెంపుల్ దగ్గర. ఇది వచ్చి బతుకమ్మకు సంబంధించిన ఫోటో, నిజామాబాద్ లోకల్. ఇది వచ్చేసి ముబారక్ నగర్లో తీసిన ఫోటో. 2 కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో. ఈ ఫోటో వచ్చేసి విద్యార్థులకు గ్రౌండ్ లేక రోడ్డు పైనే ప్రార్థన చేస్తున్న ఫోటో. మెయిన్ రోడ్ మీద. థ్యాంక్ యూ. అది మిర్చి కంపౌండ్లో జరుగుతుంది. మిర్చి కాంపౌండ్. గత
15 సంవత్సరాల సాక్షిలో జర్నలిజం ఇప్పుడు జర్నలిజం చేస్తున్నాను. ఇప్పుడు నేను తీసిన ఫోటో ఇది కలెక్టరేట్ పైనుంచి జాతీయ జెండా కారు మబ్బులు ఇట్లా కమ్ముకున్నట్టు కనిపిస్తున్న ఫోటో. ఇది సీతారాముల కళ్యాణం మన కిల్లా రామాలయంలో తీసిన ఫోటో. ఇలా ఆల్ పార్టీస్ ఫ్యామిలీ ఉండడం వల్ల పెట్టడం జరిగింది. ఇది చెన్నూరులో వడ్డారుని ఒడ్డుపై తీసుకెళ్తున్న బీఆర్ కూలీలో కనిపించడంతో క్లిక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది బోర్గంలో బతుకమ్మలు తీసుకొని వస్తున్న మహిళలు, పెద్ద ఎత్తున వస్తున్న మహిళల ఫోటో. ఇక్కడికి వచ్చేవరకు అంటే చంద్రాన్పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగే ప్రదేశానికి ఒక పోలీస్ వెహికల్, ఒక ట్రాఫిక్ బొమ్మను కటౌట్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ వాళ్ళు ప్రమాదం కలిగిపోతుందని పోలీసు ఉన్నట్టు ఏర్పాటు చేశారు. ఇది ఎడిపల్లి దగ్గర చిన్న చెరువు చూపుకు అందంగా ఉందని తీయడం జరిగింది. ఇది మొసలియా లేదా లేదు, స్టోన్, ఇవన్నీ స్టోన్స్. ఇక్కడ కూడా స్టోన్స్ ఉన్నాయి. ఇంకా ఇది మన మాకులు గొట్టుముక్కల ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పని చేసుకొని ఇంటికి బయలుదేరుతున్నారు ఉదయం కూడా. ఇది కామారెడ్డి జిల్లా బీపేటకు చెందిన దగ్గర మొత్తం పచ్చదనంలో మధ్యలో ఎండిపోయిన చెట్టు చూపుకు ఆనందంగా ఉందని తీసిన ఫోటో ఇది. అదేవిధంగా ఇతను జైత్యాలకు చెందినవాడు. మనం సెల్ ఫోన్లో ఏ ఫోటో ఇచ్చినా కానీ 5 నిమిషాల్లో ఆయన పెన్సిల్తో బొమ్మను తీసేస్తాడు. తీసిన ఫోటో ఇది నిజామాబాద్లో తీసిన ఫోటో. ఇది కూడా రీసెంట్గా తీసిన ఫోటో. శివశక్తి నృత్యం ఆడుతున్న ఫోటో. ఇటు డోల్ వాయిస్, ఇటు ఆమె నృత్యం చేస్తున్న ఫోటో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hello.
గంటోత్సవం నృత్యాన్ని ప్రారంభిస్తున్నారు. వారికి విరుద్ధంగా మన సభ్యులు ఫోటోగ్రాఫర్స్ సభ్యులందరూ కూడా వివరిస్తున్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమానికి మరో అతిథి పంచారెడ్డి చరణ్ గారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. అట్లాగే నేటి కార్యక్రమానికి ఇద్దరు కానీ ఒక్కళ్ళకే కనబడతారు. 4 చేతులు ఉంటాయి ఇద్దరు ఇలా యాక్చువల్గా ఇది మన బతుకమ్మ ముఖ్యంగా వివరిస్తున్నారు. రైతులు ఇది మొత్తం పొలం పోయి ఫ్లడ్స్ వచ్చినాయి కుండా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫోటో ప్రదర్శన అంటే ఫోటోగ్రాఫర్స్ డే రోజున ప్రతి సంవత్సరం ఈ విధంగా ఫోటో ప్రదర్శన ఇవ్వడం సభ్యులు అక్కడే భోజనం రైతు దోశ నీళ్ళు పెట్టి మొత్తం తెలుసుకుంటాం. ఫోటో అంటే మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇటు వెళ్ళిన ఇది గుడ్లో కోసం ఓన్లీ నైట్ టైం కనిపిస్తుంది. అలాంటిది మన మార్నింగ్ రోజు కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల క్రితం కనిపిస్తుంది. ఓన్లీ నైట్ టైం డే టైంలో ఉండదు. హరిత ఇది వచ్చేసి మన చిన్నపూర్ అర్బన్ పార్క్ రోడ్ షాట్ తీసుకుంటాం. అదే ఏదైతే మన ఆర్మూర్ రోడ్ ఉందో ఆ రోడ్ మధ్యలో నుంచి అటు ఇటు అటు మధ్యలో రోడ్ చిన్నపూర్ సార్. అది సారంగపూర్. ఇదేమో అర్బన్ పార్క్. ఇది హైవే దాని మధ్య నుంచి మనకు వాటర్ ఇటు కనబడుతుంది. ఇది వచ్చేసి మన ఆటో నగర్. చంద్రు దగ్గర వరి నాటు వేసారు. వచ్చేసి మన డిస్పల్లి దగ్గర లాస్ట్ టైం వర్షం పడ్డ వాళ్ళు నానబెట్టింది రాత్రి పూట వర్షం వచ్చింది కదా సార్. దాన్ని వాటర్ వచ్చేసి ఇది వచ్చేసి NH 44 దగ్గర వరి దారి నెట్టి పెట్టినప్పుడు పడుకుందాం రైతు ఇవి ఎండబెట్టు మేము పడుకుంటాం ఇక్కడ పడుకుని అంటే దీనికి కావాలి సార్. ఆ టైంలో పడుకుంది. ఆ టైంలో మనం అటు సైడ్ వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేస్తాం. ఇది వచ్చేసి మొన్న హెల్మెట్ ర్యాలీ ఆయన హెల్మెట్ పెడుతుంటాం మన మార్కెట్ టెంపుల్ దగ్గర ఒకరోజు ముందు వచ్చేసి మన ముబారక్ నగర్ దగ్గర సార్ 2 హైవే మీద పోయేటప్పుడు 2 కొబ్బరి చెట్లు ఉంటాయి. ఆ మధ్యన అస్తమించేస్తాం. ఇది వచ్చేసి మిర్చి కాంపౌండ్ దగ్గర సార్. వీళ్ళకి గ్రౌండ్ లేదు. రోడ్ మీద ప్రాబ్లం కిల్లా చంద్ర